హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్రిక కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మన కిచెన్లో ఎన్నో గొప్ప పోషకాలు కలిగిన హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డూను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు పల్లీలను వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తరువాత నువ్వులను కూడా దోరగా వేయించుకుందాం. నేను ఇక్కడ కొన్ని నల్లవి కొన్ని తెల్ల నువ్వులు ఉన్నాయి, 2 కలిపి వేయించుకున్నానండి. తర్వాత గుమ్మడి గింజలను కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులను కూడా వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత వెండు కొబ్బరి కూడా వేయించి తర్వాత ఇవన్నింటిని బరుకుగా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చేసుకోవచ్చండి. పుచ్చగింజలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు, హెల్త్కి చాలా మంచిది. మన డైలీ లైఫ్లో పోషకాల లోపం రాకుండా ఉండాలంటే ఇలాంటి లడ్డు రోజుకొకటైనా తినాల్సిందే అండి. ఆ తర్వాత కొద్దిగా ఇలాచి పొడి వేసి పచ్చి ఖర్జూర లోపల గింజ తీసి ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఆ తరువాత మరో గిన్నెలోకి కొద్దిగా బెల్లంని వేసి బెల్లం కరగడానికి కొద్దిగా వాటర్ని వేసి బెల్లం కరిగేంతసేపు కరిగించుకోవాలి. మీ దగ్గర ఖర్జూర ఎక్కువ ఉంటే మొత్తం ఖర్జూరతోనే ముద్ద చేసుకోవచ్చు. ఒకవేళ అట్లా లేదు అంటే కొద్దిగా బెల్లం సిరప్ని వేసుకుంటూ ముద్దగా చేసుకోవాలి. చూడండి, మొత్తం ఈ విధంగా కలుపుకొని మనకు నచ్చిన సైజులో ముద్దలు చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అంతేనండి, ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా 5 నిమిషాల్లో హెల్తీ లడ్డు చేసుకొని రోజుకొకటైనా తినచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.